సంక్షేమ పథకాలు అనగానే తెలుగునాట గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గతంలో అన్న నందమూరి తారక రామారావు కిలో బియ్యం ₹2కే ఇచ్చి దేశంలోనే సంచలనమయ్యారు. ఆ తర్వాత ఆ పథకాన్ని చాలా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్ వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో జనాన్ని ఆకర్షించారు. అయితే జగన్ కొత్త పార్టీ పెట్టి ఆయన సీఎం అయ్యాక సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి పెద్ద ఎత్తున బటన్లు నొక్కి జనం అకౌంట్లోకి డబ్బులు జమ చేసే పనిలో పడ్డారు. అవసరం ఉన్నా లేకపోయినా, అర్హత ఉన్నా లేకపోయినా పప్పు బెల్లాల్లా ఉచితాలు పంచారన్న విమర్శలు ఉన్నాయి. జగన్ సీఎం కాకముందు వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలు వాడుకొని సీఎం అయ్యాక తండ్రి ఫోటో పక్కన పడేశారన్న విమర్శలు ఉన్నాయి. తన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ తన ఫోటో కూడా ప్రతి ఇంట్లో పెట్టుకోవాలని తానే చెప్పినట్లు పబ్లిసిటీ కోసం తండ్రి ఫోటోను పక్కన పెట్టి తన ఫోటోనే ఎక్కువగా పబ్లిసిటీ చేసుకున్నారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. వైఎస్ఆర్ మరణం చాలా కాలం పాటు రాష్ట్రంపై ఎఫెక్ట్ చూపించింది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జనం క్రమంగా మర్చిపోతున్నారని, అందుకు జగనే కారణమన్న విమర్శలు ఉన్నాయి. తండ్రి ఫోటోని ఎక్కడా కనిపించకుండా చేయడమే అందుకు కారణమని అంటున్నారు. వైసీపీ ఏర్పాటు తర్వాత తన తండ్రి సమాధిని వైసీపీకి పునాదిగా చేసుకుని ఆయన మరణంతో ప్రజల్లో ఏర్పడిన సానుభూతితో వైసీపీని నిర్మించుకున్నారనేది రహస్యమేమీ కాదు. తన సొంత ఇమేజ్తో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేనని గ్రహించినందునే మన ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పదాలను పెట్టి ప్రసంగిస్తుండేవారు జగన్. వైఎస్ షర్మిల తెలంగాణలో తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని ఏ విధంగా చెప్పుకుని తిరిగారో జగన్ కూడా అదే విధంగా పార్టీ పెట్టిన మొదట్లో తాను రాజశేఖర్ రెడ్డి కొడుకును అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకున్నారు. అంటే తనను చూసి కాకుండా చనిపోయిన తన తండ్రి మోహన్ చూసి తనను గెలిపించాలని ప్రజలను వేడుకున్నారన్నమాట. మన దేశంలో ప్రజల మనసులు వెన్నలాంటివి. ఏమాత్రం వేడి తగిలినా కరిగిపోతుంటాయి. అలాగే తండ్రి పేరు చెప్పుకున్న జగన్ను చూసి కరిగిపోయి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి తన తల్లి, చెల్లి, తండ్రి అవసరం లేదని జగన్ భావించారు. తల్లి, చెల్లిని బయటకు పంపించేశారు. మెల్లగా తండ్రి పేరు వాడకం తగ్గించేసి జగన్ తనని మాత్రం ప్రమోట్ చేసుకోవడం మొదలు పెట్టారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. ఆ క్రమంలో స్కూల్ పిల్లలకు ఇచ్చే చిక్కీలు మొదలు పొలంలో సరిహద్దు రాళ్ల వరకు ప్రతి చోట తన బొమ్మలు, పేర్లు వేయించుకున్నారు. 2024 ఎన్నికల నాటికి ఈ ప్రచార పిచ్చి పీక్ స్థాయికి చేరుకుంది. 100 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రమంతా తన ఫోటోలతో యుద్ధం సిద్ధం అంటూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించారు. కానీ ఓడిపోయారు కనుక మళ్లీ తండ్రి గుర్తొచ్చారు. వైసీపీ సోషల్ మీడియాలో ప్రతిరోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నిజానికి పార్టీని జీరో స్థాయి నుంచి అధికార పీఠానికి తీసుకొచ్చిన క్రెడిట్ జగన్కే దక్కుతుంది. జనం కూడా ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఆలోచించడం లేదు. జగన్ మొహం చూసే వైసీపీ వైపు ఉండాలో వద్దో నిర్ణయించుకుంటున్నారు. మంచో చెడో జగన్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ ఏర్పరచుకున్నారు. కనుక జగన్ నిర్భయంగా తండ్రి పేరును, ఫోటోలను, విగ్రహాలను పక్కన పెట్టి సొంత ఇమేజ్తోనే దర్జాగా రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఓటమి తర్వాత జగన్ ఆత్మస్థైర్యం బాగా తగ్గిపోవడం వలన మళ్లీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవసరం ఉందని భావిస్తున్నారు. అందువల్లే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరు తొలగించి వైఎస్ఆర్ కడప అని పెట్టడం, అలాగే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు తొలగించి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టడంతో ప్రళయం వచ్చేసినట్లు జగన్ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు వింటేనే టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ప్రజల గుండెల్లో ఆయన ఉన్నంత వరకు తనని ఏమీ చేయలేరని విషయం గ్రహించినందునే చంద్రబాబు ఇటువంటి దురాలోచనలు చేస్తున్నారని జగన్, వైసీపీ నేతలు వితండవాదం చేస్తున్నారు. అయితే జగన్ తనని తాను అతిగా ప్రమోషన్ చేసుకున్నందునే జనం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయారనే విషయం గ్రహించినట్లు లేదు. నేటికి ఆయన అవసరం జగన్కి, వైసీపీకి ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఈ 11 ఏళ్లలో వైఎస్ఆర్ పేరును జనం మర్చిపోవడానికి జగన్మోహన్ రెడ్డి తీరే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.